వాస్తవానికి నిన్న మనం కలుసుకోవాలి. నా హెల్త్ కండిషన్ ఓకే. నాకు నో ప్రాబ్లమ్. బట్ నిన్న మా చర్చ్‌లో చిన్న విషాదం ఒకటి నెలకొనింది. దానివల్ల నిన్న కొద్దిగా అందుబాటులో లేకుండా పోయాను. సో, అందుకని మీ దగ్గరికి నేను రాలేకపోయాను. అంతే. చాలా మంది నా కోసం ప్రేయర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ గ్రూప్స్‌లో గూడా మీరు మెసేజెస్ కూడా చేశారు. అన్న మీ హెల్త్ జాగ్రత్త అని. నా పట్ల మీకున్నటువంటి బాధ్యతాయుతమైన ప్రేమకు నా నిండు ధన్యవాదాలను చెల్లిస్తూ ఉన్నాను. రైట్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ క్లాస్‌లో మనం 2 ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఈ కాదేష్ బర్నేయ అనేటువంటి ప్రాంతం దగ్గర వీళ్ళకి ఏర్పడినటువంటి ఒక అవిధేయతను మనం నేర్చుకున్నాం. యెస్ నాన్న. అవిధేయతను మనం నేర్చుకున్నాం. వాళ్ళే కోరుకున్నారు ఏమని? మేము ఐగుప్తుకు తిరిగెళ్ళిపోతాం అని వాళ్ళే కోరుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మేము అరణ్యంలో చచ్చిపోతే బావుంటదని వాళ్ళే కోరుకున్నారు కాబట్టి, వాళ్ళే కోరుకున్నటువంటి దాన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడు? వాళ్ళ అవిధేయతను చూసినటువంటి దేవుడు వాళ్ళ కోరికని ఎలా తదాస్తు చేశాడు? మళ్ళా కాడెష్ బర్నేయ దగ్గర నుంచి మళ్ళా వీళ్ళు తిరిగి ఎర్ర సముద్రం వైపు ఎలా ప్రయాణించారు? ఇలా 38 ఏళ్ల పాటు సుమారుగా 18 స్టాపుల్లో ఏంటి, అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, ఆ తెగులుతో కొంతమంది, ఈ తెగులుతో కొంతమంది, అలా టోటల్‌గా ఓల్డ్ జనరేషన్ ఎంత ఎలా తుడిచిపెట్టుకుపోయిందో అనేది నిన్న మనం నేర్చుకున్నాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం కల్లా, గట్టిగా మాట్లాడాలంటే 14, 15 అధ్యాయాల కల్లా ఓల్డ్ జనరేషన్ పూర్తిగా వాష్ ఔట్ అయిపోయిందని, ఒక కొత్త జనరేషన్ మళ్ళా పుట్టుకొచ్చిందని మనందరం నిన్నటి దినాన్ని ధ్యానించాం. ఓకే. చాలా మందికి ఓల్డ్ జనరేషన్‌కి, న్యూ జనరేషన్‌కి చాలా మందికి తేడా తెలీదు. ఇదిగోండి, ఇది పాత జనరేషన్. ఇదంతా కూడా ఓల్డ్ జనరేషన్ ఇదంతా. ఈ ఓల్డ్ జనరేషను ఈజిప్ట్ నుంచి వచ్చింది. కానీ దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు వీళ్ళ బుర్రలో ఉన్న ఈజిప్ట్‌ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫరో రాజుని ఓడించడం దేవుడికి చాలా ఈజీ అయిపోయింది. ఫరో అనే వాడిని దేవుడు ఓడించటం అనేది చాలా ఈజీ అయిపోయింది. కానీ వీళ్ళ బుర్రల్లో ఉన్న ఫరోను మాత్రం దేవుడు తీయలేకపోయాడేమో అనిపిస్తూ ఉంటది. ఐగుప్తును దేవుడు సర్వనాశనం చేశాడు 10 తెగుల ద్వారా. కానీ వీళ్ళ బుర్రల్లో ఉన్న ఐగుప్తును మాత్రం ఆయన నాశనం చేయలేకపోయాడు. చేయలేకపోయాడంటే అది ఆయన చేతకాంతనం కాదు గానీ, వీళ్ళ కఠిన అవిధేయత, వీళ్ళ కఠిన బానిసత్వపు బుద్ధి అన్న సంగతిని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఓకే. ఫరో రాజును దేవుడు ఓడించగలిగాడు. ఈజిప్టును దేవుడు ఓడించగలిగాడు. కానీ వీళ్ళ హృదయాల్లో పెనవేసుకున్న పైన ఐగుప్తు పైన ఉన్న ప్రేమను మాత్రం దేవుడు తీసివేయలేడు. దేవుడికి అర్థమైపోయింది. వీళ్ళు మరలా కనానుకు వెళ్ళినా, వీళ్ళు మరలా తీసుకెళ్లి ల్యాండ్‌ని ఈజిప్ట్ గాడి చేతిలో పెడతారు. సో వీళ్ళతో అనవసరం. వీళ్ళతో ముచ్చట్లు అనవసరం. వీళ్ళని మార్చడం కోసం అసలు జెనెసిస్‌లో మనకి ఎన్ని చెప్పాడో కూడా చూసాం. వాస్తవానికి జెనెసిస్ గాని, ఈ జెనెసిస్ స్టోరీస్ మొత్తం గూడా మీరు ఆదికాండంలో విన్నారు. ప్రతి అడుగులో దేవుడు ఎలాగా ఈజిప్ట్ డౌన్ చేసుకుంటూ ఇశ్రాయేలీయుల యొక్క గొప్పతనాన్ని దేవుడు తెలియజేశాడని. అబ్బో! ఇప్పటి నుంచే చెప్పండి మనం. అసలు ఆదికాండం 1వ అధ్యాయం నుంచే ఆయన చేసిన అటాక్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈజిప్షియన్స్ మైథాలజీ మీద. 4వ అధ్యాయంలో హేబేలు, కయీను వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం గతంలో ఆలోచించాం. హేబేలు గొర్రెల కాపరిరా బాబు, మీలాంటోడురా బాబు. కయీనేమో దుష్టుడురా, వాళ్ళలాంటోడురా బాబు. చివరికి దుష్టుడు ఓడిపోవాల్సిందే. ఈ విధంగా ప్రతి చోట ఒక లోతు ఏ విధంగా ఈజిప్ట్ మైండ్ సెట్‌లో సొదొమకెళ్ళి నాశనం అయిపోయాడు. అబ్రహాం ఎలాగ కనాన్‌లో ఉన్నాడు. అబ్రహాం తిరిగి ఎలాగ విశ్వాస బలిపీఠం దగ్గరికి 12, 13 అధ్యాయాల్లో తిరిగొచ్చాడు. ఇలాగ 1, 2 జెనెసిస్ మొత్తాన్ని కూడా దేవుడు దీంతో ముడిపెడుతూనే చెప్పాడు. అయితే, అయితే వీళ్ళకది ఎక్కలేదు. ఎంత సిలబస్ చెప్పినా, ఎన్ని పాఠాలు చెప్పినా, వాళ్ళ కర్ణబేరి బాగా మందగించిపోయింది. అక్కడికి తన మాటలు వెళ్ళట్లేదన్న సంగతి దేవుడికి అర్థమైపోయి, టోటల్‌గా వాళ్ళ కోరిక మేరపే 6,00,000 పీపుల్, ఆ పాత జనరేషన్ మొత్తాన్ని కూడా ఆయన టోటల్‌గా డిమాలిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ 38 సంవత్సరాల పాటు శవాల తిప్పలుగా మారిపోయారు. అయితే ఒక కొత్త జనరేషన్ మళ్ళా పుట్టుకొచ్చింది. ఇలాగా
గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టుగా పాత తరం నుండి వచ్చినటువంటి కొత్త జనరేషన్ మనకు కనపడుతుంది. ఓకే. అంటే ఈ కొత్త జనరేషన్ అంటే వాళ్ళెవరో గాదు. అరణ్యంలోనే వాళ్ళెవరో గాదండి. కొత్త జనరేషన్ అంటే ఏదో గాదు. అరణ్యంలోనే వీళ్ళు గన్న పిల్లలు. అరణ్యంలోనే, ఆ గుడారాల్లోనే, ఆ 38 ఏళ్లలోనే అదిగోండి ఆ చిన్న చిన్న టెంట్‌లేసుకొని, మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని పెట్టుకొని, ఈ ప్రత్యక్ష గుడారం పక్కన కొన్ని లక్షల టెంట్‌లేసుకొని, ఆ టెంట్‌లలో ఈ పాత జనరేషనోళ్ళు సంసారం చేయటం మూలాన, ఆ భార్యాభర్తలకు పుట్టినటువంటి పిల్లలే న్యూ జనరేషన్. న్యూ జనరేషన్. ఓకే. ఇప్పుడు 40 ఇయర్స్ గదా! 38 సంవత్సరాలు గదా! మరి ఈళ్ళంతా తిరుగులాడింది. 38 సంవత్సరాల్లో పిల్లల్ని కన్నారు గదా! సంసారాలు చేసి. అలా పిల్లల్ని కన్నోళ్ళు పెరిగి పెద్దయ్యారు గదా! ఒక 20 ఏళ్ళు అలా వచ్చినాయి గదా! వీళ్ళు దాదాపుగా సంఖ్య డబుల్ అయింది. వీళ్ళ సంఖ్య గూడా డబుల్ అయింది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాత జనరేషన్ ఒక 6,00,000 ఉన్నారంటే కొత్త జనరేషన్ గూడా ఒక 6,00,000 అయ్యారు చివరికి. సో, పాత జనరేషన్ 6,00,000 చనిపోయింది. కొత్త జనరేషన్ 6,00,000 మిగిలిందనమాట. అలాగా దాదాపుగా పాత జనరేషన్ మొత్తాన్ని గూడా దేవుడు పొదముట్టించేసి అందరికీ సమాధిలో శుభ్రంగా పనుకోబెట్టి, వాళ్ళందరిని సమాధిలో అలాగా వాళ్ళ అవిధేయతను కప్పెట్టేసేసి, ఒక కొత్త జనరేషన్‌ని ఆయన ఎన్నుకున్నాడు. ఓకే. అది సంఖ్యాకాండం 4 అలుపుల్లో మనం చూసుకుంటాం. ఇక సంఖ్యాకాండం 5వ అలుపొచ్చేటప్పటికి బిలాము అనేటువంటి మలుపు. ఎందుకు బిలాము గాడు సడెన్‌గా ప్రత్యక్షమయ్యాడు అనంటే, వీళ్ళు కాడేష్ బెర్నేయ దగ్గర నుండి మరలా తిరిగి ఎదోము కింగ్స్ హైవే అడుగుతాడు. మీ అందరికి తెలుసు. ఎదోము రాజుని అడుగుతాడు. అయ్యా మీ రాజమార్గంలో వెళ్ళటం మాకు పర్మిషన్ ఇయ్యండి అని అడుగుతాడు. ఎదోము రాజు ససేమిరా తను ఒప్పుకోడు. ఒప్పుకోపోయేటప్పటికి మరలా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి మొయాబు మైదాన తీరాలకు చేరుకుంటారండి ఫైనల్‌గా. ఇదిగోండి. ఫైనల్‌గా ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏందంటే, యోర్దాను నది పక్కనే మొయాబు మైదానాల్లో అల్లంత దూరంలో యెరికో. ఇదిగోండి ఇది యెరికో. ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి మానవ నివాస నగరం ఏదైనా ఉందంటే అది యెరికో. ఆర్కియాలజీలో గాని, యూపీఎస్సీలో గాని, ఏపీపీఎస్సీలో గాని దేనిలోనైనా సరే మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏం ప్రశ్న? ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి నగరం ఏది అని అడిగితే కళ్ళు మూసుకొని యెరికో అని పెట్టాలి. ఓకే. అలాంటి ఈ యెరికో అనేటువంటి అతి పురాతన నగరం పక్కనే ఉంది ప్రపంచంలో. మధ్యలోనేమో యోర్దాను నది ఉంది. ఈ పక్కనేమో గుడారాలున్నాయి. ఈ గుడారాలు చూసినటువంటి మొయాబు రాజు, మరి మొయాబు మైదానం గదా అది. మొయాబు రాజు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనే మంత్రతంత్ర యుక్తి కలిగిన వాడై, ఆ ఊర్లో చాలా సుప్రసిద్ధుడైనటువంటి బిలాముకు కబురు పంపిస్తాడు. ఓకే. ఇప్పుడు వాడు సాధారణంగా బిలాము అనంటే, ఎవడో లేండి అదేదో కథ అని అనుకోమాకండి. మీకు చెప్పాను కదా! బైబిల్ యొక్క విశిష్టత ఏందంటే, అవకాశం ఉన్నంత వరకి ప్రతి అడుగులో ఆధారాన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఈ గాథ ఇప్పటికీ మనకు ఆధారాలతో నిరూపితమైంది. ప్రపంచంలో దేనికి ఇంత గొప్ప ఆధారాలు మనకు కనపడవు. ఓకేనా? ఏంటి సార్ అది అనంటే, బిలాముగా 1967లో దెయిర్ అల్లాహ్ అనేటువంటి ప్రాంతంలో మొయాబులోని దెయిర్ అల్లాహ్ అనేటువంటి ప్రాంతంలో 1967లో తవ్వకాలు జరిపారు. అలా తవ్వకాలు జరిగినప్పుడు ప్రాచీనమైనటువంటి ఒక గది బయటపడింది. ప్రాచీనమైనటువంటి గది. ఇదిగోండి ఇలా ఉంటది ఆ గది. ఇలా ఉంటది ఆ గది. వాల్ సెక్షన్ అది ప్రాచీనం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కిందటి నాటి గది. దాని యొక్క అవశేషాలు బయటపడ్డాయి. అలా అవశేషాలు బయటపడినప్పుడు మనకి అక్కడ గోడ పైన చేశారు. దానిలో 36వ గోడ పైన ఒక ఇన్స్క్రిప్షన్ చెక్కబడి ఉంది. ఇన్స్క్రైబ్డ్ వాల్ అంటారు దాన్ని. ఇన్స్క్రైబ్డ్ వాల్ అంటారు. ఏంటి ఇన్స్క్రైబ్డ్ వాల్ అంటే గోడ పైనే ఇన్స్క్రిప్షన్ అనేది బయటపడింది. ఇన్స్క్రైబ్డ్ అయ్యిందనమాట గోడ. ఆ గోడలో ఒక కథనం మనకు కనపడుతుంది.
ఆ కథనంలో ఆ గోడలో మనకి ఇక్కడ సెక్షన్ 1 అనేటువంటి ఫ్రాగ్మెంట్ దగ్గర బైబిల్లో మాత్రమే ఉన్నాడని, అతను నిజంగా లేడని కొందరు అనుకునేవాళ్ళు. ముఖ్యంగా ఆర్కియాలజిస్టులు. ఈ బైబిల్‌లో చెప్పినట్టుగా ఈ బిలాం అనేవాడు లేడు సార్ అని అనుకునేవారు. కానీ 1967లో జోర్డన్‌లోని దెయిర్ అల్లాహ్ అనే చోట భూమిలో దొరికిన తవ్వకాలలో ఒక పాత గోడ మీద రాతలు దొరికాయి. ఆ రాతల్లో బెయేరు కుమారుడైన బిలాం అనే పేరు స్పష్టంగా ఉంది. అతను అక్కడ దేవతల ప్రవక్తగా పేర్కొన్నారు. బైబిల్ వెలుపల బిలాము నిజంగా ఉన్నాడని చెప్పడానికి అతి పెద్ద ఆధారం ఇదేనమాట. ఇతను ఏంటి అసలు, ఇతని కథ ఏంటంటే ఏం లేదు. బిలాం ఆ రోజుల్లో ఒక ప్రొఫెషనల్ ప్రాఫిట్. అంటే డబ్బులు తీసుకొని ఎవరినైనా దీవించడం లేదా శపించడం చేసేవాడు. దీని హీబ్రూలో కొసెం అంటారు. అంటే మంత్రగాడు లేదా సోది చెప్పేవాడు అని అర్థం. దేవుడు ఒక అన్యుడైన మంత్రగాడిని వాడుకొని తన ప్రజల గొప్పతనాన్ని చాటి చెప్పడం ఈ మలుపులోని అసలైన ట్విస్ట్. అంటే వీడు ఒక దేవతల ప్రవక్తగా ఉండేవాడు. దేవతల ప్రవక్త అంటే ఆ రోజుల్లో ఉన్న దేవతల యొక్క అతి గొప్ప ప్రవక్తగా ఉండేవాడు. ఇతడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతాడని ఒక పెద్ద టాక్. అది నిజం కాదు, అది ఒక టాక్. దానిలో కొంతవరకు కుయుక్తులు కూడా ఉపయోగిస్తారు. ఆయన దీవిస్తే ఏదో దీవెనలు వస్తాయని. అంటే వీళ్ళు మాటలతో కదా, వెనకమాల కొన్ని ప్లాన్స్ చేసి వాటిని నిజం చేయడానికి కూడా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలాం అనేవాడు ఎలాంటోడంటే ఎవరినైనా ఒకరు శపించాడు అనుకో, ఒకవేళ వాడు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా ఒక కీడు జరగడానికి వెనకమాల ఒక ప్లాన్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను శపిస్తున్నా అని ఎవరినైనా బిలాం అన్నాడు అనుకో, ఆ బిలాముని మాట ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద పెడితే వాళ్ళ అనుచరుల బయట నూనె పోపిస్తాడు. వాళ్ళు నూనె పడి కింద పడి జారీ చేస్తారు. అంటే నిజంగా ఇలా జరిగిద్దని కాదు, వాడి ప్లాన్స్ ఇలా ఉంటాయి, వాడి స్కెచెస్ ఇలా ఉంటాయి అన్నమాట. అది వాడు ఏదైనా ఒక మాట అన్నాడంటే ఆ మాట నెరవేర్చడం కోసం వాడు తన బృందాలను ఉపయోగించుకొని అది నిజంగానే వాళ్ళకి కీడు జరిగేటట్టుగా చేస్తాడు. అలాగా వాడు ఒక పెద్ద మ్యానిపులేటెడ్ అనమాట. అర్థమైందా? అది కాబట్టి వాడి కథలు, వాడి స్కెచ్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాడంటే ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో ఆ రోజు ఒక భయం. అది ఆ రోజుల్లో మిడిల్ ఈస్ట్ లో భయం అనమాట వాడంటే. దానికి మనకి ఇన్స్క్రైబ్డ్ వాల్ కూడా మనకు సాక్ష్యం. దేవుడు ఇలాంటి పెద్ద జిత్తులు మారి నక్కను కూడా జుట్టు కొట్టుకొని నోటుతో శపించడానికి మాటలు వస్తున్నా సరే తన ఆశీర్వాదపు వాక్కులే వాడి నోట్లో నుంచి వచ్చేటట్టుగా చేసి, ఓకేనా? వాడెంత శపిద్దామని కొండలు ఎక్కుతున్నా వాడి వల్ల కావట్లా. చూడండి, ఒక చిన్న ఇమేజ్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, వాడు ఇలాగా మొయాబు కొండెక్కి కింద లక్షల మంది ఇశ్రాయేలీల గుడారాలను చూసి వాడిని శపించాలి అనేది మొయాబు రాజు యొక్క టార్గెట్. ఆ రోజుల్లో మొయాబు రాజు యొక్క టార్గెట్. వాడు పైకి ఎక్కుతున్నాడు, కానీ వాడి మాటలు మాత్రం దీవెనలుగానే వస్తున్నాయి. అది దేవుడు చేసినటువంటి అతిపెద్ద క్రియ ఆ రోజుల్లో. అర్థమైందా? అంటే ఇశ్రాయేలీలు భౌతిక శత్రువులనే కాదు, ఆత్మీయ శత్రువులు కూడా, ఆధ్యాత్మిక శత్రుత్వాల్లో కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. వీడు వాస్తవానికి దేవుడి ప్రవక్త కాదండి. ఎవరో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి బిలాం అనేవాడు దేవుడి ప్రవక్త కాదు. ప్రవక్త అని అంటే అర్థం ఏంటంటే వాడేదో దేవుడి దగ్గర ఉన్న ప్రవక్తని కాదు, బయలుకు కూడా ప్రవక్తలు ఉన్నారు. అవుతుందా? మా బాలుగాడికి కూడా ప్రవక్తలు ఉన్నారు. మరి గట్టిగా మాట్లాడితే అష్టారోతుకు కూడా ప్రవక్తలు ఉంటారు. ప్రవక్త అనే పదం బైబిల్ ఒక్కదానికే పేటెంట్ హక్కేమీ కాదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రతి జాతీయులకి ప్రవక్తలు ఉన్నారు. అర్థమైందమ్మా? సోమ అది అలాగా. సో బిలాము దగ్గర ప్రవక్త అనున్నంత మాత్రం పుసుక్కుని తీసుకొచ్చి బిబ్లికల్ ప్రాఫిట్ అనుకోండి. ఈజ్ నాట్ బిబ్లికల్ ప్రాఫిట్. అంతే. మొయాబులో ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్తని దేవుడు ఈ తరుణంలో వాడుకున్నాడు తనకు అనుకూలంగా. అర్థమైందా? దేవుడు తనకు అనుకూలంగా ఆ కొద్దిసేపు వీని వాడుకున్నాడు. అలాగా ప్రవక్త అనుకునేవాళ్ళు అదేనా ప్రవక్త అంటే? ఇప్పుడు ప్రవక్త అంటే అర్థం ఏం లేదు. ప్రవక్త అంటే అర్థం ఏంటి? ఆ దేవుడి తరపున ఆ దేవుడి యొక్క సందేశాన్ని ఇచ్చేవాడు. ఆ పదం ఇప్పుడు మొహమ్మద్ను కూడా ప్రవక్తనే అంటారు కదా, మీ అందరికీ తెలుసు. మొహమ్మద్ను కూడా ఏమంటారు వాళ్ళు? ఇస్లాంలో మొహమ్మద్ కూడా ప్రవక్తే. ప్రవక్త మీన్స్ మెసెంజర్.
దేవుడు వాక్కులను లేదంటే వాళ్ళు దేవుడిగా భావించే వ్యక్తి యొక్క వాక్కులను ప్రకటించేవాడే ప్రాఫిట్ అంతే. సో బిలామ్ అనేవాడు మొయాబైట్ ప్రాఫిట్, నాట్ ఇజ్రాయలైట్ ప్రాఫిట్. బట్ ఆ మొయాబైట్ ప్రాఫిట్ కూడా దేవుడు ఆ క్షణంలో తన మహిమ కోసం వాడుకున్నాడు. అలా ఓకేనా. ఇలాగా ఇతగాడు వచ్చి శపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అబ్బే ఏమీ కూడా కావట్లా. అన్నా స్క్రీన్ రావట్లేదా? ఏనానా స్క్రీన్ ఏదో రావట్లేదని చెప్తున్నారు కొంతమంది, నిజమా? నాకైతే బాగానే కనపడుతుందిరా నాన్న. ఆల్ ఓకే అన్నా, వస్తుంది అన్నా. మరి వస్తుంది కదా నాన్న. కామెంట్లు వాట్సాప్ లో కామెంట్లు చేస్తున్నారు కొంతమంది. ఓకే ఓకే విజిబుల్, రైట్ రైట్ రైట్. సరే ఫైనల్ గా ఇక వీడు బుద్ధి చూపించాడు. ఏంటి? మొయాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఓ అబ్బాయి మొయాబైట్ కింగ్, వీళ్ళతో పెట్టుకుంటే నా శాపాలు వర్కౌట్ అయ్యేటట్లేదు వీళ్ళు. సో మీరేం చేస్తారంటే ఓ పని చేయండి, నా సెకండ్ ప్లాన్ బి ఉంటుంది వీడి దగ్గర. ఇప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉంటాయి వీడి దగ్గర. వీడు ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోయేటప్పటికి ప్లాన్ బి వర్కౌట్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ బి అంటే, వీళ్ళకి బాగా బలహీనతలు ఉన్నాయి. వీళ్ళకి అమ్మాయిలు అంటే పిచ్చి. ఎందుకంటే 40 ఏళ్ళు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. వీళ్ళ ఆడాల పట్ల వీళ్ళకి మోజు తగ్గిపోయింది. ఎందుకంటే 40 years ప్రయాణం అంటే మరి ఆడోళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? బాగా బలహీన పడిపోయి ఉంటారు. ఎంత కాదన్నా ప్రయాణాల్లో ఉన్నారు కదా. మరి ప్రయాణంలో పుట్టినటువంటి వాళ్ళు ఆకృతి, వాళ్ళ యొక్క అందచందాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో వీళ్ళు తిరిగారు కాబట్టి, పట్టున ఒక ఇంటి దగ్గర లేరు కాబట్టి వీళ్ళందరూ. సో వీళ్ళ మగాళ్ళకి వీళ్ళ ఆడాల మీద కోరిక తగ్గింది అన్న సంగతి ఈడు ట్రాప్ చేయగలిగాడు. వాళ్ళని హనీ ట్రాప్ అంటారు. మొట్టమొదటి హనీ ట్రాప్ ఇదే. రెండోది, వీళ్ళకి ఫుడ్ అంటే బాగా ఇష్టం. వీడు చెప్పాను కదా, వీడు ఎవరినైనా కొట్టేటప్పుడు వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసుకుంటాడు. 21వ అధ్యాయంలో మీరు చదివితే, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో, మాకు భోజనం ఏది, మాకు చవిసారములు లేదు, ఈ అన్నము మాకు ఎందుకు పెడుతున్నామని మోషే మీద వీళ్ళందరూ గొణుగుతారు. వీడు వాళ్ళ బలహీనత ఏంటా అని ఎంక్వైరీ చేశాడు స్పైసెస్ ని పెట్టి. వాళ్ళ బలహీనతలో ముఖ్యంగా 2 బయటపడ్డాయి. ఒకటి, వీళ్ళు మంచిగా వ్యభిచారం కోసం మంచి కొత్తలాడుతున్నారు. రెండోది ఏంటంటే, మంచి ఫుడ్ పెడితే కుక్కల్లా కింద పడి ఉంటారు అనే సంగతి వీళ్ళకి అర్థమైంది. వెంటనే 25వ అధ్యాయంలో హనీ ట్రాప్ చేస్తాడు. ఎలా హనీ ట్రాప్ చేస్తాడు? మిద్యానీయులతో ఏకమై మిద్యాను రాజులతో కలుసుకొని వీళ్ళని హనీ ట్రాప్ చేస్తాడు. ఓకేనా. అంటే వీళ్ళని హనీ ట్రాప్ చేసేటువంటి క్రమంలో మిద్యానీయులు మొయాబైట్లు ఇద్దరు కలిసి మంచి మంచి అందగత్తెల్ని వీళ్ళ మీదకు పంపి, వీళ్ళ ఆడవాళ్ళనే కోరికను బలహీనతను వీళ్ళు ఎరగా తీసుకొని, భోజనం అనే బలహీనతని ఎరగా తీసుకొని, విగ్రహారాధన వైపు వాళ్ళని మళ్లించి 25వ అధ్యాయంలో 24,000 మందిని చంపేస్తాడు. తెలుసు కదా మీకు, 24,000 మందిని చంపేస్తాడు. 25వ అధ్యాయం అంతా మీరు చదివే ఉంటారు. ఇది 25వ అధ్యాయంలోని కీలకమైన మలుపు. ఓకేనా. అప్పుడు దేవుడు నిజంగానే ఇది ప్లాన్ బి వర్కౌట్ అయింది. నిజంగానే ఇతగాడి ప్లాన్ బి వర్కౌట్ అయింది. దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఇశ్రాయేలీలో 24,000 మందిని చంపేశాడు. ఇది కొత్త జనరేషన్ లోనే 24,000 మంది దాకా చచ్చిపోయారు. అలాగా వీడు చేసినటువంటి ప్లాన్ బి అనేది వర్కౌట్ అయి చచ్చిపోయింది. ఆ తర్వాత దేవుడు ఇతన్ని కూడా చంపేస్తాడు. మీ అందరికీ తెలుసు, సంఖ్యాకాండంలో ఇతను కూడా దేవుడు చంపేస్తాడు. ఇదంతా మనకి జరిగిందనమాట బైబిల్ యొక్క చరిత్రలో. ఇది 25వ మలుపు. అర్థమైందా? ఇది 25వ మలుపు. ఇక్కడ ఏమేం జరిగింది అంటే, సింపుల్ గా మొయాబు రాజు అయిన బాలాకు బిలామును తీసుకొని 3 వేరు పర్వత శిఖరాలు, అంటే 3 వేరు కొండలు ఉంటాయి. 3 వైపులా 3 కొండలు ఉంటాయి అన్నమాట. అదేంటంటే బామోత్ బయలు అంటే బయలుగాడు, పిస్గా, పెయ్యరుకు వెళ్ళాడు. 3 ముఖ్యమైన కొండలు ఉంటాయండి అక్కడ. బామోత్ బయలు, పిస్గా, పెయ్యర్. ఇప్పుడు విజయవాడకు వస్తే కనకదుర్గమ్మ కొండ, గుణదల మేరీమాత కొండ ఎలాగైతే ఉంటుందో, మోయాబులో 3 కొండలు ఉంటాయి. 3 కొండల మీదకి బిలాం గారిని ఎక్కించాడు. 3 కొండల మీద శాపవచనాలు ఇవ్వడానికి ప్రయత్నించాడు. 3 కొండలు కూడా వర్కౌట్ కాలేదు. ప్రాచీన కాలంలో ఒక నమ్మకం ఉండేది, ఎవరినైనా శపించాలంటే వారిని ఖచ్చితంగా కళ్ళారా చూడాలి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో చేతబడి ఎలాగైతే ఒక వ్యక్తిని చూసుకుని ఆ వ్యక్తి గింటుకో గోరు వేరు ఏదో ఒకటి ఉండాలని ఎలాగైతే అంటారు, ఆ రోజుల్లో మొయాబైట్లో ఉన్న నమ్మకం ఏంటంటే, కంటికి కనపడితేనే ఆ శాపం తగులుతుంది. మనం ఎవరినైతే శపించాలో ఆ వ్యక్తి మన కళ్ళకు కనపడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో కొండ మీదకి ఎక్కితే వీళ్ళ లక్షల గుడారాలు అక్కడ కనపడుతూ ఉండేవి కాబట్టి కొండల మీదకి ఎక్కి కళ్ళారా చూసేవాడు.
అందుకే బాలాకు బిలామును పర్వతాల మీదకి తీసుకెళ్లి ఇశ్రాయేలు శిబిరాన్ని చూపిస్తారు. హిబ్రూలో దీన్ని మఖాజే అని అంటారు, అంటే దర్శనం. మఖాజే అంటే దర్శనం అన్నమాట, చూడటం. సో ఇదంతా కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. 5వ మలుపు. ఓకేనా? సో దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తాలనుకుంటున్నాడు అంటే, నీకు తెలియకుండానే నీ వెనక నీ శత్రువులు పన్నే కుట్రల్ని నేను దీవెనలుగా మారుస్తున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అసలు వాస్తవానికి బిలాము అనేవాడు కొండెక్కాడు, వీళ్ళని చూశాడు, వీళ్ళని శపించడానికి ప్రయత్నించాడు, వాడు దీవించాడు అనేది ఆ రోజున్న ఇశ్రాయేలుకి ఎవరికి తెలియదు. ఇది బైబిల్ చదువుతున్న పరిశుద్ధాత్ముడు రివీల్ చేయబడిన మనకు మాత్రమే తెలుసు. దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు, నీకు తెలిసినవే కాదు, నీ కంటికి కనపడని శత్రువుల నుంచి కూడా నేను కాపాడుతూనే ఉన్నా. నీకు తెలియకుండానే నీ వెనక శత్రువులు పన్నే ప్రతి కుట్ర నుంచి నేను కాపాడుతూనే ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు అనమాట. సో 5వ మలుపు అనేది హనీ ట్రాప్, బిలాం యొక్క హనీ ట్రాప్. 5వ మలుపు అనేది బిలాం యొక్క హనీ ట్రాప్ అన్నమాట. అంటే ఆడవాళ్ళని ఎరగా వేసుకొని చేసినటువంటి ఒక పెద్ద హనీ ట్రాప్ అది. ఓకే, నెక్స్ట్ 6వ మలుపు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు కేవలం ఒక బానిసల గుంపు. అరణ్యంలో ఉన్నంత మాత్రం మావలు కేవలం నొమాడ్స్, అంటే దేశదిమ్మలు. కేవలం తిండి ఉంటే చాలు వాళ్ళకి. కానీ సంఖ్యాకాండం చివరిలో 6వ మలుపు ఏంటంటే సెలోపెహాదు కుమార్తె. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? సంఖ్యాకాండం ముగింపు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా చదివారా? సంఖ్యాకాండం ముగింపు మీరు ఎప్పుడైనా సెలోపెహేదు కుమార్తెల గురించి విన్నారా? ఏనానా ఎవరు కామెంట్ చేశారన్నా, బట్ నాకు సరిగా అర్థం కాలేదు. అంటే సంఖ్యాకాండం ఎలా ముగించబడిద్ది అని అంటే, సంఖ్యాకాండానికి ముగింపు ఎలా ఉంది అని అంటే, ఒక తండ్రికి కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెలు వస్తారు, అయ్యా మా నాయనకి మగపిల్లలు లేరు, మగపిల్లలు లేకపోయేటప్పటికి మేమేం చేసామంటే, మరి మేము ఇద్దరం ఆడపిల్లలే ఉన్నాం, మరి మాకు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం, మరి మేము కూడా ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాం, మేము కూడా అష్ట కష్టాలు పడ్డాం, మేము కూడా అందరిలాగా కన్నీళ్లు విడిచాం, మరి మాకు మగపిల్లలు లేరు కాబట్టి, మాకు అన్నదమ్ముళ్ళు లేరు కాబట్టి, మేము కేవలం ఆడపిల్లలేమే కాబట్టి మా నాన్నకి రావాల్సిన ఆస్తి మాకు రాదా అని అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక మనవిస్తాడు, ఒక పిలుపిస్తాడు. అదేంటంటే, లేదు సెలోపెహాదు యొక్క కుమార్తెలకు కూడా ఆస్తి హక్కులను ఇవ్వండి, వాళ్ళకు కూడా ఆస్తిలో భాగాలు ఇవ్వండి, వాళ్ళకు కూడా చీట్లు వేసి వాళ్ళకి ఏ గోత్రమో ఆ గోత్రంలో వీళ్ళకు కూడా ఆస్తులు ఇవ్వండి అని తెలియజేస్తారు. ఇలాగ సెలోపెహాదు కుమార్తెల యొక్క ఆస్తి పంపకాలతో సంఖ్యాకాండం ముగించబడింది. అర్థమైందా? ఎందుకు సంఖ్యాకాండం అంత చిన్న విషయంతో ముగించబడింది? నన్ను అడిగితే సెలోపెహాదు కుమార్తెలు రావటం, వాళ్ళ ఆస్తిని అడగటం అనేది అది పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమి కాదు. అదేమి ఓ పెద్ద ఘనకార్యం ఏమీ కాదు కదా. అది చాలా సింపుల్ విషయం కదా. అవును నాన్న, 5గురు సిస్టర్స్ వాళ్ళు. అవునమ్మా షారోన్, మొత్తం 5గురు సిస్టర్స్ వాళ్ళు. వాళ్ళు ఎందుకు అసలు ఇంత చిన్న విషయంతో ఎందుకు ముగించాడు సంఖ్యాకాండాన్ని అంటే, సెలోపెహాదు కుమార్తెలతోనే సంఖ్యాకాండాన్ని ముగించడం అనేది అత్యద్భుతమైన ముగింపు అది సంఖ్యాకాండానికి. ఉమెన్ ఈక్వాలిటీ కోసం. ఓకేనా? అయితే అయి ఉండొచ్చును కాదు. కానీ అక్కడ మెయిన్ ఉమెన్ యొక్క ఈక్వాలిటీ కూడా కాదు. ఉమెన్ యొక్క ఈక్వాలిటీ చెప్పాలంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పాలనుకుంటే మీరే చెప్పండి. ఉమెన్ ఈక్వాలిటీ కోసం అన్నది చేశాడన్నాను కనుక అనుకుంటే, ఉమెన్ ఈక్వాలిటీ కోసం నెక్స్ట్ ద్వితీయోపదేశకాండంలో 100 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక 1000 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 1000లో ఒక 100 ఆజ్ఞలు ఉమెన్ ఈక్వాలిటీ కోసం కేటాయించిన ఉమెన్కి ఈక్వాలిటీ దొరికింది కదా. చెప్పే లాజిక్ అర్థమైందా? ఒక ఉమెన్ ఈక్వాలిటీ కోసమే కనుక సందర్భాన్ని కనుక దేవుడు అక్కడ పెడితే, ఉమెన్ ఈక్వాలిటీ గురించి చెప్పాలంటే 613 ఆజ్ఞలలో ఒక 100 ఆజ్ఞలు ఉమెన్స్ గురించి చెప్తే ఉమెన్ ఈక్వాలిటీ అయిపోదా? దానికి మళ్ళీ ఈ సందర్భాన్ని ఎందుకు పట్టుకొని వచ్చాడు? అసలు అంత సడన్ గా ఉమెన్ ఈక్వాలిటీ ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి? ఆల్ మెన్ డైడ్ ఏమోనన్నా, అందరు పురుషులు చచ్చిపోతే మరి యుద్ధం ఎవడు చేస్తాడు నాన్న? నెక్స్ట్ యుద్ధం చేయాలి కదా మరి అక్కడ. అలాగే ఎందుకు సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళ ఆస్తి గోళ అనేది ఎందుకు సడన్ గా దూరుతుంది సంఖ్యాకాండం చివరిలోనంటే, వాళ్ళ అర్థం కాలేదు.
రైట్. ఎందుకు దూరుతుందనంటే సింపుల్, మీకు మాట చెప్తా. మరి ఈ సెలోపెహాదు కుమార్తెలు ఎవరంటే న్యూ జనరేషన్, అంతే కదా. సెలోపెహాద్ అనే వ్యక్తి ఓల్డ్ జనరేషన్, అతను చనిపోయాడు. సెలోపెహాదు కుమార్తెలు అనే వాళ్ళు న్యూ జనరేషన్, కొత్త కొత్త తరం. ఇది పాత తరం పోయి కొత్త తరం వచ్చింది కదా. కొత్త తరం యొక్క బుద్ధి ఎలా ఉంది? కొత్త తరం దేవుడికి అనుకూలంగా ఉందా? కొత్త తరం దేవుడికి ప్రతికూలంగా ఉంది? కొత్త తరం దేవుడి మాట వింటుందా? కొత్త తరం పాత తరంలానే దేవుడి మాట వినకుండా దేవుడిని ఇబ్బంది పెడుతుందా అని ఫైనల్ గా ఈ 38 సంవత్సరాల ఈ తిరుగులాటలో దేవుడు ఏం సాధించాడు? దేవుడు 40 ఏళ్ల ఈ అరణ్య ప్రయాణంలో ఏం సాధించాడు? ఆయన ఏమైనా మార్పు తీసుకురాగలిగారా వీళ్ళ జీవితాల్లో నుంచి? దేవుడి మాట వినేటట్టుగా దేవుడు ఏమైనా చేసుకోగలిగాడా? లేదంటే ఊరకనే చంపేసుకుంటా వెళ్ళిపోయాడా? చావుల ద్వారా ఏమైనా మార్పు వచ్చిందా? 40 ఏళ్ల దేవుడి ప్రయాసకి ఏమన్నా ఒక అర్థం ఏర్పడిందా అని దేవుడు చెప్పటం కోసమే సెలోపెహాదు కుమార్తెలు మధ్యలోకి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే సెలోపెహాదు కుమార్తెల గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇదిగోండి 36వ అధ్యాయంలో ఇలా ఉంది. 36వ అధ్యాయంలో మీరందరూ ఇలా చదువుకుంటారు. 5గురు కుమార్తెలు ఉన్నారు ఆవిడకి. ఇదిగోండి ఇక్కడ మీకు రాశాను కదా. ఆ 5గురు కుమార్తెలు దేవుడు చెప్పిన మాట వింటారన్నమాట. 36వ అధ్యాయం 10 చదవండి ఒకసారి. కాకపోతే అక్కడ కండిషన్ పెడతాడు, మీ అందరికి తెలుసు. కండిషన్ ఏంటంటే మీ గోత్రంలో ఉండే వాళ్ళని మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, పక్క గోత్రంలో ఉన్న వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకండి. సెలోపెహాదు కుమార్తెలారా, మీరందరూ మీ గోత్రంలో ఉన్న మీ సాటి పురుషుల్ని మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి కండిషన్ పెడతాడు దేవుడు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే చూస్తున్నారు కదా, నంబర్స్ 36వ అధ్యాయం 9వ వచనంలో ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములకు పోకూడదు అంటే, వేరే గోత్రంలో మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇశ్రాయేలీల గోత్రములు వారి స్వాస్యములు నిలిచి ఉండాలంటే దేవుడు ఒక కమాండ్ ఇచ్చాడు. వేరే గోత్రం వల్ల పెళ్లిళ్ళు చేసుకోకండి, ఒకవేళ చేసుకుంటే మీకు ఆస్తులు పోతాయి, అది పెద్ద పాపమేమీ కాదు కానీ మీకు స్వాస్థ్యం పోద్దని చెప్పాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి కమాండ్. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. చూసారా, చేసిరి అంటే దేవుడికి వీళ్ళు ఏం ప్రకటించారు? దేవుడికి వీళ్ళు ఏం చూపించారు? విధేయత కనపరిచారు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశారు. అది ఒబీడియన్స్ అనేది చూపించారు. అనగా యెహోవా మాటకి వచ్చిన కొత్త తరం ఒబీడియన్స్ చూపించింది. పాత తరం లాగా వీళ్ళు లేరు, వీళ్ళలో మార్పు వచ్చింది. వీళ్ళు చెప్పిన పని చేస్తున్నారు. వీడు గతంలో లాగా లేడు, వీడు ఇప్పుడు మారాడు. మనం అప్పుడప్పుడు చెప్తాం, వీడు చిన్నప్పట్లాగా అల్లరి లేదమ్మా, ఇప్పుడు మానేసాడమ్మా వీడు అంటుంటది అప్పుడప్పుడు అమ్మ. చిన్నప్పుడు భలే అల్లరి చేసేదండి మీ అబ్బాయి, ఇప్పుడు భలే మానేసాడండి వీడు అంటుంటాం కదా. అలాగా 40 ఏళ్లలో పాత తరం దేవుడు చెప్పినట్లు చేయలే. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళొద్దురా అంటే వెళ్ళి మరీ తన్నులు తినుకొని వచ్చారు. మీరు సహనంగా ఉండండిరా అనకంటే ఉండకుండా సచ్చి ఉడుకున్నారు. కానీ కొత్త జనరేషన్ కాస్త మారింది, కొత్త జనరేషన్ దేవుడి మాటల్ని పాటించింది అని చెప్పడానికి ఈ కుమార్తెల విషయాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. అలా ఎవరెవరిని దేవుడు ఏం చెప్పాడు? ఇదే గోత్రంలో పెళ్లి చేసుకోమని చెప్పాడు కదా. సో సెలోపెహాదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అను తమ తండ్రి సహోదరుని కుమార్తెలను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకొనిరి గనుక వారి తండ్రి గోత్ర వంశము వారిలో నిలిచారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ గోత్ర వంశం? వాళ్ళకి ఎందుకు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అన్న? ఏముంది నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 12 ట్రైబ్స్ ఉన్నాయి. ఏ ట్రైబ్ ఆస్తి ఆ ట్రైబ్ దగ్గరే ఉండాలని దేవుడి యొక్క కోరిక. ఈ ట్రైబ్ వాళ్ళు ఆ పక్కన ఉన్న ట్రైబ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆస్తులు వెళ్ళిపోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగాలాండ్, మణిపూర్, కాశ్మీర్ లో ఒకటి ఉంటది. అక్కడ ఏంటంటే వేరే ఒక వ్యక్తి వచ్చి అక్కడ స్థలం కొనుక్కోకూడదు. మొన్నటిదాకా 370 ఆర్టికల్ ఎత్తే ముందు వరకు కూడా కాశ్మీర్ లో ఉన్న రూల్ ఏంటి? వేరే ఒక వ్యక్తి, ఒక ఆంధ్ర వాడో, ఒక ఢిల్లీ వాడో, ఒక పంజాబ్ వాడో అక్కడికి వెళ్ళి ఆస్తులు కొనుక్కోకూడదు. కాశ్మీర్ లో ఏ ల్యాండ్ సెంటు భూమి కూడా కాశ్మీర్ లో ఎవడు కొనుక్కోలేడు. ఎందుకు కొనుక్కోలేడంటే కాశ్మీర్ ప్రజల యొక్క ఆస్తి, అది ఎవడు కొనుక్కోకూడదు. మణిపూర్, నాగాలాండ్ లాంటి ప్రాంతాలు కూడా ఆస్తులను కొనలేరు. ఎందుకంటే అది ఆ ప్రాంతం యొక్క వాళ్ళ స్వాస్థ్యం. అది ఇప్పుడు ప్రతోడి దగ్గర డబ్బులు ఉందని కొనుక్కుంటా పోయారు అనుకోండి, ఒకనొక క్రమంలో కాశ్మీర్ అనేది ఉండదు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ప్రతి గోత్రానికి ఎంత ఇచ్చాడు ఆస్తిని. వీళ్ళ ఆడోళ్ళందరూ పక్కన ఉన్న గోత్రాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనష్షే గోత్రం ఉంది. మనష్షే గోత్రంలో అందరు ఆడోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బెన్యామీను గోత్రంలో ఉన్న మగవాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ మనష్షే గోత్రంలో ఉన్న ఆడవాళ్ళ ఆస్తి అంతా బెన్యామీను గోత్రానికి వెళ్ళిపోతే బెన్యామీనుల యొక్క ఆస్తి పెరిగిపోయింది.
ఒకానొక క్రమంలో మనష్షేకి దేవుడు ఇచ్చిన ఆస్తి 0 అయిపోద్ది. సో అలా అవ్వటానికి లేదు. అదే ఆ గోత్రపోళ్ళనే పెళ్లి చేసుకున్నారు అనుకో, ఆస్తి అనేది ఆ గోత్రం దగ్గరే ఉంటది. అర్థమైందా? ఎందుకు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అర్థమైంది. ఇంకొద్దిగా ఏమైనా వివరణ ఏమన్నా ఇవ్వమంటారా? ఆస్తి పక్కకు పోకూడదని అంతే. ఆస్తి పక్కకి వెళ్ళకూడదని. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపు కమ్మ అని ఇద్దరు ఉన్నారు అనుకోండి. మీకు అర్థం కాదని చెప్తున్నా. ఇప్పుడు కాపోడికి దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు, కమ్మోడికి దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు. ఈ కాపుల్లో ఉన్నటువంటి ఆ 100 రూపాయలు ఇచ్చిన నాన్నకి అందరూ కుమార్తెలు ఉన్నారు. ఓకే, ఈ కమ్మోడికి ఏమో అందరు కొడుకులు ఉన్నారు అనుకోండి. అప్పుడు ఈ కాపు ఆయన 5 కూతుర్లను తీసుకెళ్లి కట్టం ఇచ్చి కమ్మాయిన కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఈ కాపాయిన దగ్గర ఉన్న 100 రూపాయలు ఏమైపోతాయి? కట్టం రూపంలో కమ్మాయిన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి కాపాయిన 0 అయిపోతాడు కదా. ఇలా అవ్వకూడదు. ఇక అర్థం కావటం కోసం చెప్పారండి భారతీయ కులాలను పెట్టి. సో మనష్షే గోత్రం యొక్క ఆస్తి తగ్గిపోకూడదు, ఇంకొకరు ఎవడో ఆస్తి పెరగదు. దేవుడు ఎవరికి ఇచ్చిన ఆస్తి ఆడికే ఉండాలి. ఏ గోత్రానికి ఇచ్చిన సంవత్సరం ఆ గోత్రానికే ఉండాలని చెప్పడం, ఆ గోత్రం కూడా పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆస్తి ఇటు బోధరా అని అర్థం అనమాట. అలాగా అంతే. అంతే, ఓన్లీ ఎకనామిక్ కండిషన్స్ వల్లే అలా చెప్పాడు, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఓకేనా? సో ఫైనల్ గా సెలోపెహాదు కుమార్తెలతో ఎందుకు సంఖ్యాకాండం ముగింపబడింది అని అంటే, కొత్త తరం యొక్క విధేయతను చూపించడం కోసం. దేవుడు ఏం సాధించాడో చెప్పడం. అడుగుతారు కదా, ఏరా దేవుడా 40 ఏళ్ళు తిప్పావు, ఏం మాటలు చెప్పండి, మా మనబొడ్డు ఏం బీగా అంటాం కదా, అలా ఏం సాధించా నువ్వు అని అన్నప్పుడు, ఇదిగో ఇది సాధించారండి. ఏంటంటే నా మాటను వాళ్ళు తూచే తప్పకుండా పాటిస్తున్నారండి. చూపిస్తారండి. ఇదిగోండి ఒకళ్ళు వచ్చినప్పుడు వెంటనే ఆస్తి అడిగారు. ఆశలని ఇలానే చేసుకోవాలని చెప్పారు. ఏ మాత్రం తిరుగుబాటు చేయకుండా కళ్ళు మూసుకొని కొత్త తరం నా మాట ఆలకించి నా మాట చొప్పున బ్రతకటం ప్రారంభించింది. అనగా ముయాబు తీరం దగ్గరికి వెళ్ళేటప్పటికి కొత్త తరం దేవుడికి విధేయులుగా మారారు అని. అవిధేయతతో ప్రారంభమైన సంఖ్యాకాండం ఒక విధేయతతో ముగించబడింది. అర్థమైందా? అవిధేయతతో ప్రారంభమైన సంఖ్యాకాండం ఒక విధేయతతో ముగించబడింది. అది సెలోపెహాదు కుమార్తెలను 6వ మలుపులో దేవుడు తీసుకురావటానికి కలిగినటువంటి ఉద్దేశం. అర్థమైందమ్మా? ఇంతటితో 6 మలుపులు అయిపోయాయి. మీకు చెప్పాను కదా, సంఖ్యాకాండం మీకు అర్థం కావాలి అని అనుకుంటే ఈ 6 మలుపులు గుర్తుపెట్టుకొని మీకు అర్థమైపోతుంది. మొదటిది ఏంటి? మళ్ళా చెప్తున్నా. మొదటి మలుపు ఏంటి? సీనాయి పర్వతం దగ్గర సిద్ధపాటు. ఓకేనా? రెండవది ఏంటి మలుపు అంటే కాదేష్ బర్నేయాలో వీళ్ళు చూపించినటువంటి అవిశ్వాసం. రెండవ మలుపు కాదేష్ బర్నేయ. మొదటి మలుపు సీనాయి పర్వతం. మూడవ మలుపు కోరహు యొక్క తిరుగుబాటు. అర్థమైందా? 4వ మలుపు మోషే యొక్క పతనం, అనగా మోషే గారి యొక్క బండను కొట్టడం. 5వ మలుపు బిలాము. 5వ మలుపు ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇదిగోండి బిలాము. 5వ మలుపు బిలాము. 6వ మలుపు సెలోపెహాదు కుమార్తె. అర్థమైందా? ఈ 6 మలుపులు గుర్తుపెట్టుకుంటే సంఖ్యాకాండం ఓవరాల్ గా మీకు గుర్తుండి. ఓకేనా? ఇదిగోండి సంఖ్యాకాండం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సంఖ్యాకాండం ప్రారంభం మొదటి 10 అధ్యాయాలు సంఖ్యాకాండం అంతా కూడా బానిసలు సైన్యంగా ఎలా మారారు, వారి విజయ యాత్ర ఎలా మొదలైంది. మొదటి 10 అధ్యాయాలు కూడా జనాభా లెక్కలు, వాళ్ళు సైనికులు, ప్రత్యక్ష గుడారానికి ముందు ఎవడు ఉండాలి, వెనక ఎవడు ఉండాలి, పక్కన ఎవడు ఉండాలి, లెఫ్ట్ ఎవడు ఉండాలి, రైట్ ఎవడు ఉండాలి. ఇది సరిపోయింది 10 అధ్యాయాలు. నెక్స్ట్ 13, 14 అధ్యాయాల నుంచి 11 రోజుల పాటు వాళ్ళ ప్రయాణం కాదేష్ బర్నేయ వైపు ఎలా మారింది అనేది మీకు రెండో మలుపులో కాదేష్ బర్నేయాలో వీళ్ళు చూపించినటువంటి అవిశ్వాసం. దానికి గాను దేవుడు మళ్ళా కాదేష్ బర్నేయ నుంచి రివర్స్ గేర్ వేసి మళ్ళా ఎర్ర సముద్రం వైపు తీసుకుపోవటం, అక్కడ ఉన్న ఓల్డ్ జనరేషన్ అంతా చచ్చిపోవటం. ఇది రెండో మలుపు. మూడో మలుపు కోరవ్ గారి అహంకారం, రూబేనీయులు వీళ్ళతో ఏకమై
నాయకత్వం మీద తిరుగుబాట్లు చేయడం. దేవుడు ఆ నాయకత్వాన్ని స్థిరపరచుటూ అహరోను కర్రను తీసుకురావటం, అహరోను కర్రకి బాదము యొక్క మొక్కల్ని మరి ఉత్పత్తి చేయటం, చిగురించిన అహరోను కర్రగా ఉండటం. 4వ అణుపు వచ్చేటప్పటికి చివరికి పాత జనరేషన్ లో ఉన్న మోషే కూడా తన మాట వినని పరిస్థితికి వెళ్ళిపోవడం. అంటే పాత జనరేషన్ మొత్తానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. మోషేకి దేవుడు చెక్ పెడతం ద్వారా 20వ అధ్యాయంలో టోటల్ యావత్తు పాత జనరేషన్ మొత్తాన్ని దేవుడు లాక్ చేసి పడేసి కొత్త జనరేషన్ పిలుచుకున్నాడు. జాషువా కొత్త జనరేషన్. సో 4వ మలుపులో నాయకుడైన మోషే గారి యొక్క పతనం, ఆయనతో కూడా కలిపి దేవుడు పాత జనరేషన్ మొత్తానికి ఎలా చెక్ పెట్టేశాడు, ఆయనతో కూడా కలిపి ఎవరిని కణానికి రానికుండా ఎలా ఆపింది, కొత్త జనరేషన్ ని దేవుడు ఎలా లేపుకున్నాడు. జాషువా యొక్క కొత్త శకం ప్రారంభం, మోషే యొక్క పాత యుగం ముగింపు. ఇది 4వ మలుపు. 5వ మలుపు బిలాము. 6వ మలుపు ఇక్కడ మనకు కనపడుతుంది. అక్కడ వారసత్వపు హక్కులు, విధేయత, సంపూర్ణ యొక్క విధేయత. ఇది 6 మలుపులు అన్నమాట. అర్థమైందా? ఇది 6 మలుపులు. ఈ 6 మలుపుల్ని నేను మీ అందరికి వాట్సాప్ లో కూడా పెడతాను. మార్నింగ్ బ్యాచ్, బైబిల్ వర్క్ షాప్ మార్నింగ్ బ్యాచ్ ఆల్రెడీ మీకు పెట్టేశాను, చూడండి. ఆల్రెడీ మీకు పెట్టేశాను. కొంత స్పెల్లింగ్స్ ఏమన్నా అటు ఇటుగా అయితే మీరు దాన్ని జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఫైనల్ గా మీకు సంఖ్యాకాండం పట్ల ఒక క్లారిటీ వచ్చిందా? సంఖ్యాకాండం పట్ల ఒక క్లారిటీ మీకు వచ్చిందా? ఏం వాట్ ఈస్ వాట్, అసలు ఏం చెప్తుంది మనకు సంఖ్యాకాండం? క్లారిటీ వచ్చిందా? ఎస్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సంఖ్యాకాండం మొత్తం ఎన్ని సంవత్సరాల చరిత్ర నాకు చెప్పండి. సుమారుగా సంఖ్యాకాండం ఎన్ని సంవత్సరాల చరిత్ర? 38 సంవత్సరాల చరిత్ర. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నిర్గమాకాండం ఎన్ని సంవత్సరాల చరిత్ర? నిర్గమాకాండం ఎస్, 11 months. 11 months. కరెక్ట్ అండి. గట్టిగా మాట్లాడాలంటే అరౌండ్ 1 year, ఒక 6 months తక్కువ. 11. వెరీ. లేవీ కాండం ఎన్ని సంవత్సరాల చరిత్ర? వెరీ గుడ్ జ్యోతి, చాలా ఫాస్ట్ గా ఉన్నావు నాన్న. ఉదయ్ కిరణ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 1 month. ఓకే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సంఖ్యాకాండం అనేది 38 సంవత్సరాల చరిత్ర అని దేన్ని బట్టి మనం చెప్తున్నాం? సింపుల్ గా కామెంట్ చేసేయండి. అది మన సొంతంగా మనం చెప్తున్నామా, బైబిల్లో ఏదైనా ఒక ఆధారం ఉంది? కాదేశ్ బర్నే ఇయర్స్ అని మనం ఎలా చెప్పాం? నేను ఏ ఆధారం మీ ముందు పెట్టాను? మీ ముందు ఏ ఆధారం పెట్టానంటే 2వ సంవత్సరము 2వ నెల అనే దగ్గర నుంచి మీకు తీసుకెళ్లి, మిరియాము చనిపోయి అహరోను చనిపోయింది 40వ సంవత్సరం అన్న దగ్గరికి తీసుకెళ్ళాను. గుర్తుందా మీకు? వెరీ గుడ్. శ్యాంబాబు కరెక్ట్ గా పెడుతున్నాడు. వెరీ గుడ్. అంతే. అంటే మీకేం లేదు, మీకు రేపు పొద్దున ఎవరైనా భవిష్యత్తులో అడిగితే కూడా మీరు జాగ్రత్తగా ఏం నేర్చుకున్నారా పలానా క్లాసులకు పోయి మీరు అన్నప్పుడు ఏం నేర్చుకున్నారో మీరు నోరు విప్పి చెప్పగలగాలి. రేపు పొద్దున గతానికి ఇప్పటికో తేడా గమనించాలి. సంఖ్యాకాండం ఈ రోజుతో అయిపోయింది. ద్వితీయోపదేశ కాండానికి వెళ్తున్నాం. మీకు ఈ రోజు డేట్ ఎంతో గుర్తుందా? మీకు ఈరోజు డేట్ 11. వెరీ గుడ్. వాస్తవానికి ఈ రోజు మనకి లాస్ట్ డే. ఇప్పుడు మే నెల 1వ తారీఖు ప్రారంభమయ్యారు మనంతా జర్నీ కదా. ఈరోజు లాస్ట్ క్లాస్ వాస్తవానికి అయితే, కానీ 2 క్లాసులు మనం ఆపుకున్నాం ఇప్పటిదాకా. ఒకటేమో నాకు హెల్త్ బాగోక ఒక క్లాస్ ఆపాను. మేబీ 11వ క్లాస్ ఒకటి ఆపినట్టు నాకు గుర్తుంది.
వెరీ గుడ్. అండ్ నిన్నటి దినం 2 క్లాసులు ఆగినాయి మనకి. సో వాటిని మనం కవర్ చేయాలి గనక ఇంకొక 3 రోజులు మేబీ డ్యూటరానమీ మనకు పట్టవచ్చు. ఇంకొక 3 or 4 క్లాసెస్ మనకి ఇంకా ఉంటాయి. ఆర్ యు రెడీ? మీరు ఓకేనా? లేదంటే 11కి ముగించిపోవాలి కాబట్టి 11కి డ్రాప్ అయిపోతారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం లేదు, ఒక 3-4 క్లాసెస్ ఉంటాయేమో అంతే, ఇంకేం లేవు, అయిపోతాయి. గతంలో మనం విడిచిపెట్టిన 2 క్లాసెస్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకొని ఇంకొక 2 days మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండంలోకి ఎంటర్ అయిపోదాం. ద్వితీయోపదేశ కాండంలోకి ఎంటర్ అవుదాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, మనకి సంఖ్యాకాండం ఎక్కడ ఆగాం? మొయాబు మైదానాలలో యోర్దాను నది ఒడ్డున సిద్ధంగా నిలబడినటువంటి ఇశ్రాయేలీల దగ్గర సంఖ్యాకాండం ముగించబడింది. అంటే సంఖ్యాకాండం ముగింపు ఎలా ఉందంటే, మొయాబు మైదానాలలో యోర్దాను నది ఒడ్డున సిద్ధంగా నిలబడినటువంటి ఒక పెద్ద దృశ్యం. ఆ దృశ్యంతో సంఖ్యాకాండం అయిపోయింది. ఓకే, కరెక్ట్ గా ద్వితీయోపదేశ కాండం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దానికి కంటిన్యూషన్ గా ప్రారంభమైంది. రైట్. సంఖ్యాకాండం ఇంకొకసారి మనం సమరైజ్ చేద్దాం. సంఖ్యాకాండం చివరిలో పాత తరం అంతా చనిపోయి కొత్త తరం సిద్ధమైంది. దేశం సరిహద్దులు కూడా ఖరారయ్యాయి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం ప్రారంభంలో మోషే కొత్త తరంలో ఇలా అంటున్నాడు, మీ తండ్రులు చేసిన తప్పుడు మీరు చేయకండి. అసలు ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటో, దాని కథ ఏంటో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం అంటే హీబ్రూలో దేవారీం అంటారు. హీబ్రూలో దేవారీం మీన్స్ కేవలం లెటరల్ గా చెప్పాలంటే వర్డ్స్ అంతే, మాటలు అని అర్థం. దేవారీం అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే మాట. దేవార్ అనగా అర్థం ఏంటంటే మాట. దేవార్ అనగా మాట, దేవారీం అనగా మాట. ఇది కూడా ద్వితీయోపదేశ కాండం 1:1 నుంచే తీసుకోవాలి. ఎలాగంటే మోషే ఇశ్రాయేలీలతో చెప్పిన మాటలు ఇవే అని ఉంటుంది. మాటలు ఇవే అని ఉంటుంది. అక్కడ మాటలు ఇవే అన్న దగ్గర మాటలు అన్న దగ్గర దేవారీం అని ఉంటుంది. సో ద్వితీయోపదేశం. ఆది కాండాన్ని ఏమని చెప్తారు? ప్రతిసారి అడుగుతాం మిమ్మల్ని, కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి, ఆసక్తి పరులు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం కష్టం సార్, మేము జస్ట్ వింటున్నాం అనుకునే వాళ్ళు జస్ట్ ఆలకించండి. వెరీ గుడ్. ఆది కాండాన్ని బెరషిట్ అంటారు. మళ్ళా రండి, మళ్ళా మనం నెమరు వేద్దాం. నిర్గమాకాండాన్ని ఏమంటారు? నిర్గమాకాండం. షమోత్ మౌనిక వెరీ గుడ్ తల్లి. యేసు బోని యేసు వెరీ గుడ్. షమోత్. లేవి కాండం. వైక్ర వెరీ గుడ్, వెరీ గుడ్. రాజేష్ చాలా స్పష్టంగా చేశాడు. మౌనిక కూడా వైక్ర. సంఖ్యాకాండం బెమిద్బర్ వెరీ గుడ్ మౌనిక. చాలా మందికి పాపం సంఖ్యాకాండం పేరు తిరక్కపోవచ్చు. సంఖ్యాకాండాన్ని బెమిద్బర్ అంటారు. బెమిద్బర్ చెప్పా కదా. బెమిద్బర్ అంటే మీనింగ్ ఏమని చెప్పా చెప్పండి. బెమిద్బర్ అంటే మీనింగ్ ఏమని చెప్పా? బెమిద్బర్ అంటే మీనింగ్ ఏమని చెప్పా? ఏం లేదు, కామెంట్ లేదు, లేట్ అవుతున్నాయి. వెరీ గుడ్. అరణ్యం అని కూడా కాదు, అరణ్యములో బే అని వచ్చింది కదా. బెహ్లాక్. బే అంటే అర్థం ఏంటంటే లో అని రావాలి ఖచ్చితంగా. ఇన్ వెల్డర్నెస్, అరణ్యములో. బెమిద్బర్. ఈరోజు మన చెట్ట చివరి పుస్తకం దేవారీం వచ్చి. దేవారీం మీన్స్ వాట్స్, మాటలు అని. ఓకేనా? అంటే ఎడారులు. అరణ్యం అంటే మీరు అడవి అనుకోకండి. చాలా మంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే, అరణ్యం అడవి ఏంది, అరణ్యం అంటే చెట్లు, ఎడారంటే ఇసుక, ఇది ఎట్ట సాధ్యమైంది అనుకుంటారు. అలా కాదు. హిబ్రూలో ఎడారికి అరణ్యానికి ఉపయోగించిన ఒకే ఒక మూల పదం ఉంది. ఆ మూల పదానికి అర్థమైందంటే నిర్మానుష్యం, అంటే మనుషులు నివసించని ప్రాంతం. మానవుడు నివసించని ప్రాంతాలనే అనే ఉపయోగించాడు హిబ్రూ రూట్ వర్డ్. సో అది మనం ఎడారికి మానవులు నివసించారు, అరణ్యాల్లో కూడా ఉంటారు కదా, అందుకని కాసేపు దాన్ని కాసేపు దీన్ని ఇలా వాడతారు అంతే. అలా ఓకేనా? సో దీన్ని దేవారీం అని పిలుస్తారు. దీని అసలు వాస్తవానికి ద్వితీయోపదేశ కాండం అనేది తెలుగులో పడింది. వాస్తవానికి ఉన్నట్టుగా హిబ్రూ టైటిల్ దింపాలంటే ఆ ద్వితీయోపదేశ కాండం అని ఉండకూడదు. అక్కడ ఏమని ఉండాలంటే మాటలు అని ఉండాలి. అంతే సింపుల్ గా మాటలు అని ఉండాలి. లేవి కాండానికి పిలిచెను అని ఉండాలి. సంఖ్యాకాండానికి అరణ్యములు అని ఉండాలి.
ఆది కాండానికి ఆది యందు అని ఉండాలి, ఇలా ఉండాలి వాస్తవం అంటే. అలానే ద్వితీయోపదేశ కాండం యొక్క నిజమైన టైటిల్ ఏంటంటే మాటలు అని ఉండాలి. కానీ ద్వితీయ అనగా మీ అందరికి అర్థం తెలుసు. ద్వితీయ అంటే అర్థం ఏంటి? ద్వితీయ అనగా రెండవ. ఉపదేశ కాండము, ఉపదేశ కాండము అంటే రెండవ ఉపదేశాల పుట్ట అని అర్థం. ఉపదేశాల పుట్ట అంటే మొత్తం 3 ఉపదేశాలు ఉంటాయి మనకి ద్వితీయోపదేశ కాండంలో. 3 ఉపదేశాలు ఎన్ని ఉంటాయి? మోషే గారు చేసిన 3 అతి పెద్ద ప్రసంగాలు ఉంటాయి. 3 ఉపదేశాలు, 3 ప్రసంగాలు. ఓకే, ద్వితీయోపదేశ కాండం అంతా కూడా కొత్త జనరేషన్స్ తో మోషే మాట్లాడుతున్నటువంటి 3 జనరేషన్స్. ఎందుకు అనంటే, ఎందుకు 3 ఉపదేశాలు చేశాడనంటే, ఒకటి మోషే చచ్చిపోబోతున్నాడు, ఇంకొక 2 నెలల్లో మోషే చచ్చిపోబోతున్నాడు. ద్వితీయోపదేశ కాండం జస్ట్ 2 months హిస్టరీ అంతేనండి. జస్ట్ 2-3 నెలల చరిత్ర ఇది. ద్వితీయోపదేశ కాండం అనేది 2-3 నెలల చరిత్ర. జస్ట్ 2-3 months మాత్రమే దీని చరిత్ర. ఇంకొక 2-3 నెలల్లో మోషే చచ్చిపోబోతున్నాడు. అసలు ఎవరిని బట్టి అయితే తాము ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, ఎవరిని చూసుకొని అయితే ఇంతకాలం మాకు మోషే ఉన్నాడని అనుకుంటున్నారు, ఎవరితో అయితే గత 40 ఏళ్లగా వీళ్ళు ప్రయాణం చేశారు, ఎవరైతే వీళ్ళకి నాయకుడిగా ఉన్నారో, మరి ఆ నాయకుడు రిటైర్డ్ అయిపోతుంది. మీ అందరికీ గుర్తుందా? ఎంఎస్ ధోని రిటైర్డ్ అయినప్పుడు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు భారత క్రికెట్. సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్ ని చాలా అద్భుతంగా వీక్షించారు. అందరూ లేచి గ్రౌండ్ లో చప్పట్లు కొడుతుంటారు, ఇలా మీ నాయకత్వానికి వందనాలు, ధన్యవాదాలు మా కెప్టెన్సీ ఇచ్చినందుకు కదా. మళ్ళా చెప్తాను, నేనేదో క్రికెట్ గురించి సినిమాల గురించి చెప్తాను, నేను ఏదో చూస్తాను అనుకోమాగండి. నేను నా గతంలో నేను చదువుకునే కాలంలో చూసేవాళ్ళే గాని నాకు పెద్ద ఫోన్ నన్ను పట్టించుకోండి. ఖచ్చితంగా సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి, ఏం కంటెంట్ అనే క్లారిటీ మాత్రం నేను ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా. ఎందుకంటే మరి మీతో నేను మమేకం అవ్వాలంటే నాకు అప్డేట్స్ అనేవి తెలియాలి కదా. ఓకేనా? చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రోజుగా సినిమా చేసేవాళ్ళం. అప్పట్లో మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి. మా కాలేజ్ ఎదురే ఉండేది థియేటర్. మా సార్ చెప్పాను కదా, మా సార్ టాలీవుడ్ లో వర్క్ చేసే ఒక పెద్ద డైరెక్టర్ గా కూడా ఆయన ఉన్నాడు. పేర్లు అనవసరం మీకు. సో ఆయన మాకు రోజు వచ్చి సినిమాటిక్ నాలెడ్జ్ ఇస్తూ ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా చాలా బాగుండేది. అలా అలా ఆ రోజుల్లో జరిగేది. నేను మూవీస్ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, ఒక స్పెషల్ జోన్ మూవీస్ అయితే చూడొచ్చు, తప్పలేదు. స్పెషల్ జోన్ మూవీస్ అంటే దట్స్ మీన్ ఎలాంటివి అంటే, ఇప్పుడు ఒక ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఉంటది, అది క్రీస్తుది. ఈ మధ్య రీసెంట్ గా నేను చూసిన మూవీ ఏంటంటే, ఏదో మూవీ అంటే నేనేమి జస్ట్ టీవీస్ లో చూస్తాను ఎప్పుడైనా. ఈ మధ్య ఏదో చూసానంటే రీసెంట్ గా కేరళ నన్ను గురించి చూసా. కేరళ నన్నుది ఆ గూటు తర్వాత కూడా ఒకటి చూసా. దాని పేరు ఏదో గుర్తులేదు కానీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను నేను దాని గురించి. అది చూడమని కూడా నేను రికమెండ్ చేశాను. కేరళలో మరియం అనే ఒక నన్ను యొక్క బయోగ్రఫీ ఎవరు పెట్టారు, మన ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్. ఎస్ కరెక్ట్ అన్న, ఎస్ కరెక్ట్ 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 ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్. చాలా బాగుంది మూవీ. మూవీ అంటే చెప్తాను కదా, మూవీ అంటే మీరు అన్ని బాహుబలిలు, మూవీ అంటే అన్ని ఏదో రొమాంటిక్ మూవీలు, క్రైమ్ మూవీలు కాదు. మూవీలో డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ జోన్స్ ఉన్న మూవీస్ మనం చూడొచ్చు, తప్పలేదు. చెప్పా కదా, ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అనేది నేను చూసిన లాస్ట్ మూవీ. నేను ఈ మధ్య కాలంలో అంటే ఓవరాల్ గా గత 5-6 ఏళ్ళలో చాలా తక్కువ చూశాను. ఒకటి గోట్ మూవీ, మీరు అన్నట్టుగా అక్కడక్కడ చూసాను, అది కూడా పూర్తిగా గోట్ కొద్దిగా చూశాను. అంతకు మునుపు ఎప్పుడు నేను జనగణమన అని పృథ్వీరాజ్ మూవీ ఒకటి ఉంటది, మలయాళీ జనగణమన, అంతే జనగణమన అని ఒకటి ఉంటది. ఎప్పుడంటే దిశ కేసు ఉంది కదా, దిశ చనిపోయింది కదా, దిశ ప్రియాంక రెడ్డి, అది వచ్చిన కొత్తలో వచ్చింది మూవీ జనగణమన. అది నేను చూసిన ఒక ఫుల్ ప్లేజ్డ్ మూవీ ఆ రోజుల్లో. అలా ఒక డిఫరెంట్ జోన్స్ మనం ఎప్పుడు కూడా పిక్ చేసుకోవచ్చు, తప్పలేదు. అలానే ఇప్పుడు ఒక క్రికెట్ అనేటప్పటికి అసలు క్రికెట్ అనేది పెద్ద వ్యాసం, అసలు దాన్ని చూడకండి. నేనైతే క్రికెట్ విషయంలో మీకు సజెషన్, దాని జోలికి వెళ్ళారంటే నాశనం అయిపోతారు. అది తెగేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు రోజు ఆడుతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం, మన జీవితం అంతరించిపోవాలి.
మీకు అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాం. ఒక భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల పాటు కెప్టెన్సీ వహించి ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక ఎంఎస్ ధోని లాంటి ఒక వ్యక్తి అతను రిటైర్డ్ అయిపోగానే చాలా బాధపడ్డారు. అలానే ఒక సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. చాలా మంది బాధపడే భావోద్వేగానికి కూడా గురవుతారు కదా. అలానే మోషే అనే వ్యక్తి ఇక వెళ్ళిపోబోతున్నాడు తమ జీవితంలో నుంచి. వెళ్ళిపోబోతాడు, ఇక లేడు, ఇక ఆయన ఉండడు. 2-3 నెలల్లో రిటైర్డ్ కాదు కానీ అసలు మొత్తం మనిషే లేకుండా వెళ్ళిపోబోతున్నాడు. ఎవరిని బట్టి అయితే తమ ఐగుప్తుల నుండి వచ్చారో, ఎవరినైతే చూసుకొని 40 ఏళ్ళు హ్యాపీగా బతికారో ఆ పెద్ద మనిషి కళ్ళ ముందు నుంచి మాయమైపోబోతున్నాడు. ఆ కొత్త జనరేషన్స్ కి ఆదికాండం తెలియదు. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు పుట్టిన కొత్త జనరేషన్స్ కి ఆదికాండం గురించి తెలియదు. ఎందుకంటే ఆదికాండం ప్రకటింపబడినప్పుడు వీళ్ళ నాన్నలు ఉన్నారు తప్ప వీళ్ళు లేరు. అర్థమైందా? ఆదికాండం అనేది పుటగా మాత్రమే ఉంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు వినలేదు ఆదికాండం యొక్క చరిత్రను. నిర్గమాకాండంలో ఫరో దగ్గర సూచక్రియలు ఎలా ఉంటాయి వీళ్ళకి తెలియదు. 10 తెగుళ్ళు ఎలా రప్పించాడో దేవుడు వీళ్ళకి తెలియదు. వీళ్ళు అప్పుడు లేరు, అప్పుడు ఇంకా వీళ్ళు పుట్టలేదు. వీళ్ళు అరణ్యంలో పుట్టిన జనాలు, వీళ్ళందరూ అరణ్యంలో కాదేశ్ బర్నియా దగ్గర రిటర్న్ జర్నీలో పుట్టిన జనాలు. వీళ్ళకి తెలియదు ఫరో ఎలా ఉంటాడు, వీళ్ళకి తెలియదు. ఐగుప్తు సామ్రాజ్యం ఎలా ఉంటుంది నాన్నల నుంచి వీళ్ళు తెలుసుకున్నారు తప్ప, అమ్మా నాన్నల నుంచి వీళ్ళకి ఐడియా ఉంది తప్ప వీళ్ళకి తెలియదు కదా. అలాగా వీళ్ళతో మోషే చివరిసారిగా కడసారిగా ఫేర్వెల్ ప్రసంగం ఉంటది కదా, ఫేర్వెల్ పార్టీ అంటారు, ఫేర్వెల్ ముగింపు. అలా ఒక ఫేర్వెల్ ఇచ్చాడు వీళ్ళందరికీ, పిల్లలందరూ కూర్చోబెట్టి. సీనియర్స్ జూనియర్స్ కి ఫేర్వెల్స్ ఇస్తారు, అలాగే ఇచ్చాడు. సో దీనికి ద్వితీయోపదేశకాండం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఉపదేశకాండం అనే పేరు గ్రీకు అనువాదమైన సెప్టువజెంట్లోని డ్యూటెరోనోమియన్ అనేటువంటి పేరు నుంచి వచ్చిందండి. డ్యూటెరోనోమియన్ గ్రీక్ లో డ్యూటెరోనోమియన్ అని అంటారు. దాని ఇంగ్లీష్ లో డ్యూటెరానమీ అని అంటారు. తెలుగులో ద్వితీయోపదేశకాండం అంటారు. వీటన్నిటికీ మూలం గ్రీక్ సెప్టువజెంట్. ఈ గ్రీకు సెప్టువజెంట్ ఏదైతే ఉందో, ఈ గ్రీకు సెప్టువజెంట్ లో డ్యూటెరోనోమియన్ అని అంటారు. ఓకే, ఏంటి సార్ డ్యూటెరోనోమియన్ అంటే అర్థం ఏంటంటే, డ్యూటెరో అనగా రెండవది, నొమోనియన్ అనగా ధర్మశాస్త్రం. నొమోస్ అంటారు, మీకు చెప్పాను కదా నేను. హిబ్రూలో తోరా అంటారు, గ్రీక్ లో నెమోస్ అంటారు, లాటిన్ లో లెక్స్ అంటారు, తెలుగులో ధర్మశాస్త్రం అంటారు. సో ద్వితీయోపదేశకాండం అంటే అర్థం ఏంటంటే సెకండ్ తోరా, లేదంటే సెకండ్ లా అని అర్థం. నొమోనియన్ అని ఉంటుంది. నొమోస్ అంటే లా, డ్యూటర్ అనగా రెండు, అంటే రెండవ ధర్మశాస్త్రం అంటుంది లిటరల్ గా చెప్పాలి. అంటే సీనాయి దగ్గర ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అరణ్యంలో పుట్టి పెరిగిన కొత్త తరానికి మోషే మళ్ళీ వివరించి చెప్పటం. అందుకని మీరు చూడండి, ద్వితీయోపదేశకాండంలో రిపీట్ ఎక్కువ ఉంటాయి. ఆడున్నాయి 7 ఉంటాయి, పైన ఆకాశం అంతే కానీ కింద ఆడున్నది 7 ఉంటుంది, ఆడున్నాకి 7 ఉంటాయి, ఆడున్నాయి మళ్ళీ అంతా అక్కడ ఇక్కడ మొత్తం రిపీట్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు నిర్గమాకాండం చదివి నువ్వేమనుకుంటావు, ఏందేనా మళ్ళా ఇది చెప్తున్నాడు, నిర్గమాకాండంలో చెప్పాడుగా 20వ అధ్యాయంలో, మళ్ళా ఎందుకు ద్వితీయోపదేశకాండంలో అవే చెప్తున్నాడు, మాకేమైనా శివుడు అని మీరు అనుకుంటారు. మీకు శివుడు అని కాదు, అసలు మీకోసం కాదు, అదే చెప్తున్నా కదా. అదే రిపీట్ చేస్తున్నాడు. అలా రిపీట్ చేసే క్రమంలో ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు ఆ ప్రజలకి తగ్గట్టుగా. అర్థమైందా? అంతే, ఫస్ట్ లేయర్ వాళ్ళకే కదా. మోసెస్ కి తన మరణం గురించి ముందే తెలుసా అన్న, ఎందుకు తెలియదు నాన్న, ఖచ్చితంగా తెలుసు. ఇంకా ద్వితీయోపదేశకాండం చివరిలో వచ్చాము, ఇంకా మనకు మోసే చనిపోవాలి, మోసే చనిపోయినప్పుడు చెప్తాడు. ఓకే, ఇదిగోండి మీకు ఫైనల్ గా ద్వితీయోపదేశకాండం 3 రకాలుగా గుర్తుపెట్టుకోండి అంతే. ద్వితీయోపదేశకాండం అనగానే మీకు 3 ప్రసంగాలు గుర్తుకు రావాలి. సంఖ్యాకాండం అంటే 6 అణుకులు గుర్తుకు రావాలి. అలాగా ద్వితీయోపదేశకాండం అనేది 3 అతిపెద్ద ప్రసంగాలు. ఇది మోషే చేసిన 3 శక్తివంతమైన ప్రసంగాల సమాహారం. అందుకే దీన్ని ఉపదేశకాండం అని అంటారు.
ఓకేనా? రైట్. మీకు సంఖ్యాకాండం ఎక్కడ ముగించబడిందో ద్వితీయోపదేశకాండం అక్కడే ప్రారంభమైంది. రెండవసారి ఉపదేశించాడు కాబట్టి ద్వితీయోపదేశకాండం. అదే మీకు చెప్తున్నాను నేను క్లారిటీ. రెండవసారి ఉపదేశించాడు కాబట్టి కాదు. అది రెండవ తోరా, రెండవ లా అనేటువంటి ఉద్దేశం. ఉపదేశం అంటే ఒక్క ప్రసంగం కాదు. ఉపదేశ కాండము అనగా ఉపదేశముల చుట్ట. అనగా రెండవసారి తన ప్రజలకి లాని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 3 ప్రసంగాల ద్వారా. అంతే, సెకండ్ జనరేషన్ కోసం. ఓకే. సంఖ్యాకాండం ఎక్కడ ముగించబడింది? మోయాబు మైదానాలలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులు ఆజ్ఞలు ఏమనగా, అది 36వ అధ్యాయం 13 సంఖ్యాకాండం చిట్ట చివరి మాట. అలానే ద్వితీయోపదేశకాండం ప్రారంభంలో కూడా యోర్దాను యువతలనున్న అరణ్యములో, యోర్దాను యువతలనున్న మోయాబు దేశములో. సో మనకి ఇదిగోండి ఇక్కడ ప్రారంభమైంది ద్వితీయోపదేశకాండం. పక్కన యోర్దాను, ఆ పక్కన యెరికో, ఈ పక్కన మోషే గారు వీళ్ళకి ప్రసంగం ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఇదిగోండి కొత్త జనరేషన్స్ తో ఆయన మాట్లాడుతున్నాడు. పుట్టినటువంటి కొత్త జనరేషన్ పిల్లలతో మోషే గారు ప్రసంగం చేస్తున్నాడు. ఓకేనా? కొత్త జనరేషన్ తో ఆయన ముచ్చటిస్తున్నాడు. తిరిగి మళ్ళా వాళ్ళకి ఎలా బ్రతకాలో ఎలా బతకూడదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సంఖ్యాకాండంలో ఏం జరిగిందో దాన్ని మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు ద్వితీయోపదేశకాండంలో హిస్టరీని తలగా మళ్ళా రీకాల్ చేస్తున్నాడు. మొదటి ప్రసంగం ఇదిగోండి, మొదటి ప్రసంగం 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు సాగింది. ఫస్ట్ శర్మను 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 43వ వచనం వరకు కూడా ఫస్ట్ శర్మని. మోషే గారి యొక్క మొట్టమొదటి ప్రసంగం ఇది. ఈ మొట్టమొదటి ప్రసంగం అంతా కూడా హిస్టరీని మరలా రిపీట్ చేస్తున్నాడు. ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ టూకీ. ఇప్పుడు నేనున్నాను, నిన్న ఏం జరిగిందో క్లాస్ లో మళ్ళా మీకు వచ్చి రిపీట్ చేస్తాను కదా. మీకు ప్రతిరోజు క్లాస్ లో నేను చేస్తున్నది ఏంటి, లాస్ట్ క్లాస్ లో ఏం జరిగింది అని ఒక 10 నిమిషాలు నేను దాన్ని రిపీట్ చేస్తుంటా కదా, రీక్యాప్ చేస్తుంటా, రీకాల్ చేస్తూ ఉంటా, రివిజన్ చేస్తూ ఉంటా. అంతే, కరెక్ట్. మీరు పెట్టిన కామెంట్స్ అన్ని కరెక్ట్. సో మొదటి 4 అధ్యాయాలు కూడా మోషే చరిత్రని మరలా తిరిగి రీకాల్ చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, తిరిగి చెబుతున్నాడు అనమాట ఆయన. సో మోషే చాలా తెలివైన పని చేస్తాడు. ఈ రిపీట్ చేశానంటే చేయడు. రిపీట్ చేయడం కూడా చాలా సెలెక్టివ్ అంశాలని ఎంచుకుంటాడు. ఇప్పుడు రిపీట్ చేయాలంటే ఎన్నో రిపీట్ చేయొచ్చు, కానీ రిపిటేషన్ లో చాలా వరకు కొన్ని తీసేస్తాడు. అతి ముఖ్యమైనవి, అతి ప్రాముఖ్యమైనవి, కొత్త జనరేషన్స్ కావాల్సినవి మాత్రమే రిపీట్ చేస్తాడు. మెయిన్ అంశాల అలా కూడా కాదు చేసి, మెయిన్ అంశాలని కూడా కాదు, చాలా తెలివిగా రిపీట్ చేస్తాడు మోషే. ఎంత తెలివిగా రిపీట్ చేస్తాడంటే చాలా తెలివిగా రిపీట్. మీకు చెప్తా నేను, చరిత్రలో కూడా ఏది పిక్ చేసుకోవాలో అదే పిక్ చేసుకుంటాడు, ఏది వదిలేయాలో అదే వదిలేయాలి. ప్రతి దాని వెనుక ఒక ఇంటెన్షన్ దాగుంటుంది పక్కా. ఓకే. హోరేబు కొండ 500 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు, ఇది ఈ స్ట్రక్చర్ దీన్ని సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్ సలహా ఇచ్చింది ఎవరు? ఇత్రో. వెరీ గుడ్, ఇత్రో. బాగున్నారు, క్లారిటీ. దాన్ని ఇక్కడ లేవనెత్తుతున్నాడు మోషే. కానీ లేవనెత్తేటప్పుడు అసలు ఇత్రో అనే క్యారెక్టర్ని కూడా తీసుకురాడు. ఇక్కడ ఇదిగోండి, ఇత్రో అనే క్యారెక్టర్ని కూడా తీసుకురాడు. నేనొక్కడే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదాన్ని ఎట్లు భరింపగలను, జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రంలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకోండి, వారిని మీ మీద నియమించదని మీతో చెప్పగా, మీరు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితే, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలో ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండటకై 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని మీ మీద నియమించాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఈ సలహా ఇచ్చినోడు ఇత్రో, ఈ సలహా ఇచ్చినోడు ఎవడు ఇత్రో. కానీ అసలు ఇత్రో అనే వాడి పేరును కూడా ఇక్కడ తీసుకురాడు మోషే. చాలా తెలివిగా మాట్లాడతాడు మోషే. ఎందుకు ఇత్రోని తీసుకురావట్లేదు ఇక్కడ అని అంటే సింపుల్, మీరు మనుష్యుల మీద ఆధారపడకండి. ఎందుకంటే అసలు ఆయనే వెళ్ళిపోబోతున్నాడు, ఇక కొసరా అయింది ఏముందాడ, మోషేనే వెళ్ళిపోబోతున్నాడు.
మోషే లాంటి నాయకుడే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నప్పుడు కొత్త జనాలకి మనుషుల మీద కాకుండా దేవుడి పైన ఆనుకోవటం నేర్పించాలి. నాన్న అప్పుడప్పుడు బిడ్డకు చెప్తాడు, రే నేనున్నా లేకపోయినా అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేనున్నా లేకపోయినా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అంటే మానవుల మీద ఆధారపడటం కాదు, దేవుడి మీద ఆధారపడాలి. అందుకనే మీకు ద్వితీయోపదేశకాండంలో మోషే గారి మాటల్లో మానవుల ప్రమేయాన్ని బొత్తిగా ఎరేస్ చేసేసి సమస్తాన్ని దేవుడి యొక్క ప్రమేయంగానే చూపిస్తాడు. అర్థమైందా? ఈ సలహా దేవుడే ఇచ్చాడన్నట్టుగా మాట్లాడతాడు ఇక్కడ. ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ సలహాని మానవుడి సలహాగా కాకుండా దేవుడి సలహాగా, దేవుడు తనకిచ్చినటువంటి సలహాగా, దేవుడి ఆలోచనలో నుంచి వచ్చినటువంటి సలహాగా దీన్ని చూపించడానికి యత్నం చేస్తుంటాడు మోషే గారు. రైట్, ఓకే. ఇలాగా కావాలని కొన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ నెంబర్ టూ దీర్ఘ అరణ్య ప్రయాణం ద్వారా వాగ్దాన దేశ సరిహద్దుకు చేరుకుంటాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19లో, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12 రీకాల్ చేసి చెప్పాను కదా, చరిత్రను రీకాల్ చేశాడు. ఎక్కడెక్కడ వేటిని రీకాల్ చేశాడో చెప్తున్నాను మీకు అంతే. ఆ గొప్ప భయంకరమైన అరణ్యము అని ప్రయాణ కష్టాలను హైలైట్ చేశాడు. మేఘస్తంభం ద్వారా దేవుడు నడిపించిన విషయాన్ని పూర్తిగా వదిలేశాడు. ఇక్కడ దేవుడు మేఘస్తంభం ద్వారా ఎలా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాడనే విషయాన్ని బొత్తిగా వదిలేసి అరణ్య ప్రయాణంలో ఉన్న కష్టాలను మాత్రమే హైలైట్ చేశాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భయంకరమైన అరణ్యం అనే దాన్ని హైలైట్ చేయడం ద్వారా ఎంత కష్టాలు భరించి ఇక్కడికి వచ్చారో గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఎదురు వాగ్దాన భూమి ఉంది. అసలు మీరు ఇక్కడ దాకా ఆ ల్యాండ్ కోసమే వచ్చారు. ఈ ల్యాండ్ కోసం ఒక జనరేషన్ చచ్చిపోయింది. ఈ ల్యాండ్ కోసం కొన్ని లక్షల మంది ఎంతవరకు చచ్చిపోయారంటే ఈ ల్యాండ్ కోసమే మనం ప్రారంభించాం కాబట్టి ఈ ల్యాండ్ మీరు జయించారు. ఇన్ని కష్టాలు మీరు అధిగమించింది ఈ ల్యాండ్ కోసమేనని, ఆ ల్యాండ్ పట్ల వీళ్ళకి మక్కువ కలగటం కోసం వీళ్ళు పడిన కష్టాలను మాత్రమే హైలైట్ చేసి దేవుడు వీళ్ళని కాపాడిన సంగతులను పక్కన పెట్టాడు. ఇప్పుడు మళ్ళా దేవుడు వీళ్ళని కాపాడే సంగతులను కనుక తీసుకొని వస్తే కాన్సెప్ట్ అనేది దేవుడి కాపాడటం మీద వెళ్ళిద్ది, వీళ్ళు ధైర్యం అనేది సన్నగిల్లిద్ది. సో అలాగా ఒక్కొక్క దాని వెనక ఒక్కొక్క ఉద్దేశం ఉండిద్ది అనమాట మోషే. నెక్స్ట్ నెంబర్ 2, ఈయన 1వ అధ్యాయం 20 నుంచి 25లో మళ్ళా చరిత్రను ఆయన రీకాల్ చేసేటప్పుడు చాలా తెలివిగా చేస్తానండి. చెప్పాను కదా, మనకి వాస్తవానికి మీకు ఒకటి చెప్తా, జాగ్రత్తగానండి. వేగుల వారు కాడేష్ బెర్నయాలు వేగుల వారిని 12 గోత్రాల నుంచి 12 ప్రధానులు పంపిస్తాడు కదా. వేగుల వారిని పంపించింది ఎవరు? పంపమని చెప్పింది ఎవరు? నా కామెంట్ చేయండి. వేగుల వారిని పంపమని చెప్పింది ఎవరు? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఎవరు? మళ్ళా కామెంట్ చేయండి అమ్మా. పర్లేదు, ఇంత బాగానే చేశారు. కామెంట్. గాడ్, యెహోవా కదా, అంతే కదా, యెహోవానే కదా, నో డౌట్ కదా. అదే మోషేనే నాయన, మోషేనే ఎవరి ద్వారా? యెహోవా వారి మాట చొప్పునే చేశాడు కదా. కానీ ద్వితీయోపదేశకాండంలో ఒక భయంకరమైన సీక్రెట్ చెప్తాడు మోషే. నాకు తెలిసి కరుణాకర్ గారు ఈ వచనం చదవండాడు. ఎవడు కరుణాకర్ గారి ముందు ఈ వచనం ఎత్తితే వాడు నోట్లో ఎలక్కాయ పడే. కరుణాకర్ ఎక్కువ ఎత్తుతాడు ఈ విషయాన్ని. మీరు గమనించారో లేదు వీడియోలు. ఏమంటాడంటే దేవుడికి అన్ని తెలిసిన వాడైనప్పుడు, దేవుడికి సమస్తం ఎరిగిన వాడైనప్పుడు ఆ ఊరికి స్పైస్ను పంపించాల్సిన అవసరం దేవుడికి ఏముంది అంటే మీ దేవుడికి కూడా ఏమీ తెలియదు పూర్తిగా. కరుణాకర్ అనే వ్యక్తి దీన్ని ఎక్కడ పట్టుకుంటాడంటే దీన్ని ఇప్పుడు మనమేమంటాం కణానీయులు చెడ్డోళ్ళు, కణానీయులు వ్యభిచారులు, కణానీయులు పురుష సంయోగులు, కణానీయులు ఇది అని మనం కణానీయులు బ్యాడ్ పీపుల్ అని చెప్తాం. వాడేమంటాడంటే కరుణాకర్ గారు కాదులేండి, అంతకు ముందున్న పుస్తకాలే వాడు తిరిగి మళ్ళీ ఏదో చెప్పుకుంటా వస్తున్నాడు, రిచర్డ్ డాకిన్స్ లాంటి వాళ్ళ మాటలు ఇవన్నీ. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే కణానీయులు ఎంత చెడ్డోళ్ళు వెరీ గుడ్ అంటే కణానీయుల గురించి బాగా తెలుసుగా మీ దేవుడికి, మీ మోషే గారికి బాగా రాశారుగా బైబిల్లో, ఎంత చెడ్డోళ్ళు వాళ్ళు, ఎంత పనికిమాల దుష్టులో మీ దేవుడు బైబిల్లో రాశాడుగా. మరి వాళ్ళ గురించి అంత కూలంకషంగా మీకు తెలిసినప్పుడు మరి అక్కడ జనాలు ఎత్తుగా ఉంటారో, పొట్టిగా ఉంటారో, సన్నగా ఉంటారో, లావుగా ఉంటారో కూడా తెలియాలిగా. మరి
వాటి కోసం మళ్ళా వీళ్ళని ఎందుకు పంపించాడు స్పైస్ ని? అక్కడ అంటాడు వాళ్ళు ఎత్తు కలిగిన వారు, పొట్టిగా ఉన్న వాళ్ళు, తక్కువ వాళ్ళు, పొడుగు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకున్నట్టు వేగుల వారిని పంపమని చెప్తుంటాడు అక్కడ దేవుడు. వాళ్ళు ఎంత దుర్మార్గులో కూడా తెలిసినప్పుడు వాళ్ళు ఎత్తు పల్లాలు, వాళ్ళ ఊర్లు మీకు తెలీదా? అంటే ఇదన్నీ తెలియకుండానే యుద్ధానికి పోయారా అన్నట్టుగా ఒక పెద్ద నెరేషన్ బిల్డ్ చేస్తుంటారు వీళ్ళందరూ. బైబిల్ గిట్టని వాళ్ళు. వాస్తవానికి మోషే ఒక పెద్ద సీక్రెట్ రివీల్ చేశాడు మనకి ద్వితీయోపదేశకాండం. ఆ సీక్రెట్ ఏంటంటే వేగుల వారిని పంపమని చెప్పింది దేవుడు. మళ్ళా చెప్తున్నా, వేగుల వారిని పంపమని చెప్పినది దేవుడు కాదు అని ఆశ్చర్యపోయే ఒక సీక్రెట్ ని మోషే ఇక్కడ చెప్పాడు. మరి ఎవరు సార్ అనంటే మీ అవిశ్వాసంతో మీరే దేవుడి పైన ఉన్న అపనమ్మకంతో వేగుల వారిని పంపమని ఇశ్రాయేలీలే కోరుకుంటారు. అర్థమైందా? ఆ సీక్రెట్ ఫస్ట్ సెరమన్ లో మోసెస్ రివీల్ చేస్తాడు డ్యూటరానమీ. ఒకసారి చూడండి, ఇదిగోండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22. అప్పుడు జాగ్రత్త, అప్పుడు మీరందరూ వచ్చారు చూసారు, మీరందరూ నా యొద్దకు వచ్చి, దేవుడు కాదు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోకి మనలను వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనకు చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురని అంటిరి. చూసారా? మీరందరూ నా యొద్దకు వచ్చారు అంటే వేగుల వారిని పంపమని ప్రపోజ్ చేసింది దేవుడా, ఇశ్రాయేలు ప్రజల? మనకేం చెప్తుంది చెప్పండి? ద్వితీయోపదేశకాండం 1:22 మనతో ఏం మాట్లాడుతుంది చెప్పండి? దేవుడు కాదట, ఇశ్రాయేలీయులట. అంటే పంపించాలనే ఆలోచన దేవుడిది కాదు, ఇశ్రాయేలు. అదేంటండి నెంబర్స్ లో క్లియర్ గా కోడిగుడ్డంత అక్షరాలతో యెహోవా దేవుడు పంపాడని రాశాడు కదా, అంటే తప్ప అది? అలాగా బైబిల్ రచనా పద్ధతి మీకు అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇశ్రాయేలీలు ప్రపోజల్ పెట్టారు పంపమని. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, ఆ ప్రపోజల్ ని దేవుడు అనుమతించాడు. ఆ తర్వాత వేగుల వారు వెళ్ళారు. ఇది పూర్తి కంటెంట్. అసలు పూర్తి కంటెంట్ ఇది. అయితే యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట వస్తుంది. సంఖ్యాకాండంలో గ్రంథకర్త ఈ రెండింటిని మాత్రమే కోట్ చేశాడు, దీన్ని వదిలేశాడు. ద్వితీయోపదేశకాండంలో దీని ముందున్న దీని తలకాయ అయినటువంటి అసల చేతుల విషయాన్ని కూడా మోషే గారు ఇక్కడ సీక్రెట్ రివీల్ చేస్తారు. అర్థమైందా? నాకు తెలుసు కరుణాకర్ గారికి ఈ వచనం తెలియదు, నాకు తెలుసుగా మనోడికి ఏం తెలుసు, నాకు తెలిసి ఏం తెలియదు కూడా. ఈ వచనం జన్మలో చదువుకుంటాడు. ఎంతసేపటికి సంఖ్యాకాండం పట్టుకుని ఊలాడతాడు. మీ దేవుడు వేగుల వారిని పంపించారంటే మీ దేవుడు కూడా క్లారిటీ లేదంట. మీ దేవుడు కనానికి 12 మందిని వెళ్ళమని చెప్పాడు మోషేతో అంటే మీ దేవుడికి క్లారిటీ లేదు అలాంటి వాళ్ళు అని అంటాడు. అప్పుడు మనం ఇది పట్టుకోవాలి కౌంటర్ వేసేటప్పుడు. స్వామి ద్వితీయోపదేశం